బ్రేక్ న్యూస్. బంగారం ధరలు పైకి దూసుకువెళ్తున్నాయి. 2 రోజుల విరామం తర్వాత ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. ఒక్కరోజే 770 రూపాయలు పెరిగింది. దీంతో బంగారం ధర సరికొత్త రికార్డును సృష్టిస్తూ ముందుకు దూసుకువెళ్లింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,350కి చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,150కు చేరుకుంది. అటు కిలో వెండి ధర 1,11,000కు చేరింది. బంగారం ధరలు రోజు రోజుకు పైకి దూసుకు వెళ్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. 2 రోజుల విరామం తర్వాత గోల్డ్ రేట్ పెరిగింది. ఇక మరింత విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు గీతానంద్ గారు అందుబాటులో ఉన్నారు. గీతానంద్ గారు నమస్తే అండి. రోజు రోజుకు బంగారం ఆల్ టైమ్ హై రికార్డ్ క్రియేట్ చేస్తోంది. కారణాలు ఏంటంటారు? సో గోల్డ్ విషయానికి వస్తే ప్రధానంగా మనం చూస్తున్నాం, గత కొద్ది కాలంగా కూడా మళ్ళీ ఆల్ టైమ్ హై టచ్ చేస్తూ వెళ్తా ఉంది. 1,00,000 మార్కుకి చేరువుకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీనికి ప్రధానమైనటువంటి రీజన్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఇప్పుడు గత కొద్ది కాలంగా చెప్పుకుంటున్నట్లుగా ట్రంప్ వాణిజ్య యుద్ధ భయాలు ఒకటి, దీంతో పాటు ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది ఏంటంటే ఇండస్ట్రియల్ యూసేజ్ విపరీతంగా పెరిగింది గోల్డ్ కి. సో గోల్డ్ లో ఉన్నటువంటి కండక్టివిటీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ, దాంతోపాటు రెసిస్టెన్స్ టు కరోజన్, ఈ రెండింటి వల్ల ఏంటంటే ఇండస్ట్రీలో యూసేజ్ విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. దీంతో పాటు సిల్వర్ కూడా చిప్స్ తయారీలో వీటిలో ఎక్కువగా కూడా యూసేజ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో విపరీతమైన డిమాండ్ ఉంది గోల్డ్ కి. దాంతో గోల్డ్ మళ్ళీ కూడా బుల్ ట్రెండ్ అందుకుంది. ఈ రోజు 770 రూపాయల దాకా కూడా గ్రామ్ ధర పెరగడం మనం చూస్తూ ఉన్నాం. 1,00,000కు రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 1,00,000 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఎదుర్కొన్నప్పటికీ వన్స్ ఆ మార్కును దాటిన తర్వాత 1,15,000 దాకా కూడా మే నెలలో చేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్టిల్ బై అండ్ డిప్ మోడ్ ని మనం గోల్డ్ లో కొనసాగించవచ్చు. గీతానంద్ గారు, అంటే ప్రతిరోజు బంగారం ధరలు పెరిగిపోతున్నాయి, ప్రతి ఒక్కరూ దాన్ని అబ్జర్వ్ చేస్తున్నదే. ఈ ట్రెండ్ ఎంతకాలం ఉండే అవకాశం ఉంది? మళ్ళా ఏమైనా దిగివచ్చే అవకాశాలు ఏమాత్రమైనా కనిపిస్తూ ఉంటాయా? మే మిడ్ వరకు అప్ సైడ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రేంజ్ వచ్చి 1,15,000 మన ప్రైస్ లో చెప్పాలంటే 1,10,15,000 మార్కుకి చేరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆ తర్వాత మాత్రం కొంతకాలం ట్రెండ్ స్తబ్దుగా ఉంటుంది. అంటే ధరలు పడిపోతాయని నేను చెప్పడం లేదు, ధరలు స్థిరీకరణకు గురవుతాయి. ఒక ప్రైస్ రేంజ్ లో కన్సాలిడేషన్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ట్రెండ్ డిసైడ్ అవుతుంది. రైట్. అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు? ఇప్పుడు రైట్ టైం అంటారా, లేదంటే కొంతకాలం వేచి చూడాల్సిందే అంటారా? సో షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అయితే ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి. కొంత దిద్దుబాటుకు లోనైన తర్వాత మళ్ళీ బై అండ్ డిప్ మోడ్ లో కొనుక్కోవచ్చు. రైట్. అంటే గీతానంద్ గారు, సామాన్యులకు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? అంటే బంగారం ధరలు కొంత దిగవస్తే కొందామని ఎదురు చూసే సామాన్యులు ఎక్కువగా ఉంటారు. పెళ్లిళ్ళ సీజన్లు కూడా రాబోతున్నాయి. అటువంటి వారికి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? సో ఓవరాల్ గా ఆర్నమెంటల్ డిమాండ్ అయితే కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రీమియం అయిపోయింది. మధ్యతరగతి వాళ్ళకి అందని పరిస్థితిలో గోల్డ్ వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. సో భవిష్యత్తులో ఏంటంటే ఈ 24 క్యారెట్ మనకి 12 క్యారెట్ 14 క్యారెట్ ఇలా తగ్గి ఆర్నమెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్నమెంట్ లో ట్రెండ్ చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. అంటే గీతానంద్ గారు, బంగారంతో పాటు వెండి కూడా చూస్తూ ఉన్నాం, ఎక్కడ తగ్గేదే లేదంటూ కూడా ఇప్పటికే 1,11,000కి చేరింది. వెండి ధరలు ఏ రకంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? దీని పెరుగుదల ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు? కంపారిటివ్ టు గోల్డ్ మనకి వెండి కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ యూసేజ్ విపరీతంగా ఉంది. సో ప్రొడక్షన్ కొంత తగ్గుంది. కాబట్టి సప్లైకి డిమాండ్ కి ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ వల్ల వెండి ఇంకా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ గీతానంద్ గారు. బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. బంగారం ధరలు ప్రతిరోజు కూడా పెరుగుతూనే ఉన్నాయి. మరోసారి ఆల్ టైమ్ హై రికార్డును టచ్ చేసింది. 2 రోజుల విరామం తర్వాత ఇవాళ బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ఒక్కరోజే 770 రూపాయల వరకు పెరిగింది బంగారం. దీంతో బంగారం ధర సరికొత్త రికార్డును నమోదు చేస్తూ ముందుకు వెళుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,350కి చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,150కు చేరుకుంటుంది. అటు కిలో వెండి ధర 1,11,000కు చేరుకుంది. కొద్దిసేపటి క్రితమే మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు కూడా క్లియర్గా చెప్పారు, మే 15th వరకు కూడా ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుంది. ఖచ్చితంగా 1,00,000 మార్క్ అయితే దాటుతుంది. ఆ తర్వాత ఏమైనా కొంత డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉందంటూ కూడా ఆయన చెప్తున్నారు. మరోవైపు వెండి కూడా కొంత భారీగా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా వీటి వినియోగం ఎక్కువగా ఉండడంతో బంగారం కావచ్చు, వెండి ధరలు కావచ్చు పైకి దూసుకు వెళ్తున్న సిచ్యువేషన్ ఉందంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. అయితే మొత్తంగా ప్రస్తుతం 98,350కి
24 క్యారెట్ల బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పిందని చెప్పాలి. మరోవైపు 22 క్యారెట్ల ధర విషయానికి వస్తే అది కూడా లక్షకు దగ్గరగా చేరుకుంటుంది. మరోవైపు వెండి అయితే కిలో 1,11,000కు చేరింది. మొత్తంగా బంగారం ధరలకైతే రెక్కలు వస్తూ ఉన్నాయి. మే 15th వరకు కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. ఇంకా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ₹1,00,000 ఖచ్చితంగా దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు.